సరే, అప్పుడు ప్రజారాజ్యంలో ఆశించిన విధంగా అధికారంలోకి రాలేదు. కానీ దాన్ని పార్టీగా ఒక రన్ చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే దాంట్లో మీరే ఎక్కువ రోలు ప్లే చేశారు, ఇనిషియేటివ్ తీసుకున్నారనేటువంటి టాక్ కూడా ఉంటుంది. అది నేను ఈ మధ్య కూడా చిరంజీవి గారితో మాట్లాడా. ఇది నేను వేరే వాళ్ళ దగ్గర కూడా విన్నాను. నేను చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడాను అయితే ఈ సందర్భంలో. అతను ఈ డెసిషన్ మేకింగు, ఈ పార్టీ రన్ చేయటము ఇదంతా చాలా ఇబ్బందికరంగా, చాలా బరువుగా ఫీల్ అయ్యాడు చిరంజీవి గారు. ఎందువల్ల? అతనికి ఫైనాన్సెస్ చాలా దీంట్లో చాలా అవసరాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ఫైనాన్స్ లేకుండా పార్టీని రన్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు చెప్పండి చూద్దాం. కాబట్టి ఇటువంటి ఒక హిమాలయన్ హెర్కులిన్ టాస్క్ మాదిరిగా ఆయన ఫీల్ అయ్యాడు. అప్పుడు నేను అనుకున్నా ఇతను అంత ఇంట్రెస్ట్ చూపించకుండా అంటే ఇట్ విల్ హ్యావ్ అ న్యాచురల్ డెత్. కాబట్టి దీన్ని ఏదో రెస్పెక్టబుల్గా చేయాలి అట్లానే పద్ధతిలో ఆ కార్యక్రమం చేశాను నేను. కానీ మీరు నేను ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకున్నా, ఆ వాతావరణంలో ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది మెర్జ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంటే మొదట్లో మేమేమన్నామంటే ఏదో అలయన్స్ పెట్టుకుందాము, ఆ పద్ధతిలోనే గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దామని అనుకున్నాం. కానీ వాళ్ళు ఎక్కువగా ఇన్సిస్ట్ చేయటం జరిగింది. ఇంకా దాని తర్వాత పార్టీ కూడా ఒక తీర్మానం చేసింది మెర్జ్ చేస్తామని. సో ప్రజారాజ్యం ఫెయిల్ అవటం వల్ల అనేక మంది, అంటే ముఖ్యంగా చిరంజీవి గారి సామాజిక వర్గానికి చెందిన వారు ఆర్థికంగా దెబ్బతిన్నారు అనేటువంటి టాక్ కూడా ఒకటి వచ్చింది. దానికి మీరేమంటారు? మరి ఆర్థికంగా ఎట్లా దెబ్బతిన్నారో నాకు అర్థం కావటం లేదు. కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఓడిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉంటారు, కానీ మిగతా వాళ్ళు ఏదన్నా చిరంజీవి కోసం కొద్దిగా ఏదో పబ్లిసిటీలో దీంట్లో ఇది చేసి ఉండొచ్చు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అవటం అన్నది కరెక్ట్ అంటారా? అంటే అది ఒక రకమైనటువంటి, ఇప్పుడు అది నేను ఈ స్టేజ్లో కామెంట్ చేయలేను. సారీ, ఐ కెనాట్ కామెంట్. జరిగిపోయింది కాబట్టి అందులో ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్ యాక్టివిటీ. సో అంటే ఇక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పార్టీ మనుగడ సాధ్యం కాదు అని అనుకున్నట్టు. సో అటువంటప్పుడు మీరు చేశారు. కానీ కాంగ్రెస్లో మెర్జ్ అవ్వటం వలన కూడా పెద్దగా ఉపయోగం, అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉపయోగపడినట్లేదు. ప్రజారాజ్యం పార్టీ శ్రేణులు కూడా పెద్దగా, కాంగ్రెస్ పార్టీ అప్పుడు గవర్నమెంట్ను సేవ్ చేయడంలో 18 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా. అంటే అంతకుముందే మెర్జ్ అయిపోయింది కదా. అంటే తర్వాత ఎప్పుడైతే మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ అప్పుడే కదా వాళ్ళు అక్కడనే అనౌన్స్ చేసాము మేము వీఆర్ సపోర్టింగ్ ది గవర్నమెంట్ అని. అక్కడనే ఎయిర్పోర్ట్లో అనౌన్స్ చేసాం. బయటకు రాగానే ఆమె 10 జనపత్లో బయటకు రాగానే మీరు అంటే పెద్దగా ఎవరితో డిస్కస్ చేయకుండానే మీరు అనౌన్స్ చేసినట్టుగా అనిపించింది. లేదు, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేసింది. వాట్ ఎవర్ ది డెసిషన్ దట్ ఈస్ అప్రాప్రియేట్ యూ కెన్ టేక్ అని దే ఆథరైజ్ ది ప్రెసిడెంట్. ఆ పద్ధతిలో అనౌన్స్ చేసినాం. అదే. సో మీరు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, చిరంజీవి గారితో పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. ఎన్టీఆర్కి, చంద్రబాబు గారికి, చిరంజీవి గారికి ఏంటి, వాట్ ఆర్ యువర్ ఇంప్రెషన్స్? అంటే చిరంజీవి గారు బేసిక్గా ఈజ్ నాట్ ఎ పాలిటిషియన్. సబ్స్టాన్షియల్ పీరియడ్ కూడా లేడు కాబట్టి ఆయన కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళిద్దరితో. ఎన్టీ రామారావు గారు ఒక కమిటెడ్ ఐడియాలజీతో వచ్చిన అతను అధికారం ఉన్ని పోని అది ఇమ్మెటీరియల్ అతనికి. అతను ఒక సోషల్ జస్టిసు, ఎంపవర్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆ డైరెక్షన్లో పనిచేశాడు కూడా. ఓడిపోతాడా గెలుస్తాడా అనేది కూడా చూడకుండా వీకర్ సెక్షన్స్ క్యాండిడేట్స్కి టికెట్స్ ఇచ్చి పాలిటిక్స్లోకి తీసుకొచ్చాడు. అది చంద్రబాబు గారి దగ్గర లేదు. చంద్రబాబు గారి దగ్గర హూ హెస్ గాట్ ది కెపాసిటీ టు విన్ అనేదే ఉంటుంది, వాడి ఎవడైనా కానీ. అండ్ అది కూడా రాజకీయాల్లో ముఖ్యమే కదా. ఇప్పుడు రాజకీయాల్లో మీరు దాన్ని కాదని ఎట్లంటారు? అంటే జస్ట్ బికాజ్ ఒక అభిమాని అయినంత మాత్రం, లేకపోతే వీకర్ సెక్షన్ అయినంత మాత్రం ఇచ్చేది. ఇప్పుడు పవర్ కావాలి టు సర్వ్ ది పీపుల్. అంటే మీరు చెప్పేది ఎవ్రీ సిన్ హెస్ గాట్ ఎ జస్టిఫికేషన్. ఏ పాపమైనా చేసి అధికారంలో సస్టైన్ అవుతాము, అది అవసరం కదా అని అనుకుంటే వీ కాంట్ హెల్ప్. అంటే మీకు అంటే రాజకీయాల్లో ఒక నానుడు ఉంది కదా, హార్సెస్ ఫర్ రేసెస్ అని అంటారు. అట్లానే రాజకీయాల్లో కూడా గెలిచే క్యాండిడేట్స్కి ఇస్తారు కదా. నేను దాని గురించి చెప్పడం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ ఎన్టీ రామారావు అండ్ చంద్రబాబు నాయుడు.
అంటే ఆయనకి అధికారం లేకపోయినా పర్వాలేదు, నమ్మిన సిద్ధాంతం కోసం ఇది చేశాడు. ఎన్టీఆర్ చేశారు. చంద్రబాబు గారు ఏమో అధికారం కోసం ఎవరైతే నేను చేసింది అదే కదా. మీరు ఒకటి కాదు, అంటీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ హిజ్ యాక్షన్స్. ఒకటి కాదు. ఒకసారి ఈక్విడిషన్స్ అన్నాడు బీజేపీకి తనకు, ఒకసారి కలిశాడు, మళ్ళీ తర్వాత ఒకసారి టీఆర్ఎస్ అన్నాడు. సో ఈ విధంగా అంటే పార్టీని పరిరక్షించుకోవడంలో దాన్ని కొంత అంటే మ్యానిపులేషన్స్ ఇన్ఎవిటబుల్ కదా ఇండియన్ పాలిటిక్స్లో. నేను అందుకే ఎవ్రీ సిన్ హ్యాస్ గాట్ జస్టిఫికేషన్ అన్న. ఏ తప్పైనా చేసి జస్టిఫై చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా ఎథిక్స్ ఎక్కడ ఉంటుందండి పాలిటిక్స్లో? ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు కొనడం కూడా ఇట్ కెన్ బి జస్టిఫైడ్. సరే, ఇప్పుడు మీరు ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే రాష్ట్రంలో కాపు ఉద్యమం వచ్చింది. కాపులకి మీరు తెలుసు, మీరు రాయలసీమ నుంచి వచ్చారు. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు అక్కడ బలిజలకి పెద్ద రాజకీయ ప్రాధాన్యత లేదు. తెలుగుదేశం వచ్చిన తర్వాతనే బలిజలకి రాజకీయ ప్రాధాన్యత వచ్చింది. అది మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. ఎన్టీ రామారావుతో వచ్చింది అది ఇచ్చారు. అంటే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, తర్వాత సబ్సిక్వెంట్గా చంద్రబాబు గారు కూడా కొంత అక్కడ బలిజనులకి ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కారణం కదా. అంటే చాలా అంటే ఆల్రెడీ ఒకసారి మీకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు తీసేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి మీరు ఇవాళ మరి ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ పేరిట అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలో చేరుస్తామనేది ఒక హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 కోట్లు బడ్జెట్ పెట్టి కాపుల్ని ప్రోత్సహిస్తుంటే 5 మినిస్టర్లు కాపులు ఇచ్చినటువంటి దాని మీద కాపు రిజర్వేషన్ ఆయన మీద పోరాటం చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ ఇది కాదండి. హీ హాజ్ మేడ్ అన్ సాలెమ్ ప్రామిస్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషలీ దట్ కమ్యూనిటీ. అది హానర్ చేయమని అడుగుతున్నారు. అది కాంగ్రెస్ మీకు చేసింది అవన్నీ తెలుసు. కాంగ్రెస్ చేసింది కానీ 1935 నుంచి రిజర్వేషన్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళను సంజీవ్ రెడ్డి తీశాడు, సంజీవ్ పెట్టాడు, మళ్ళీ బ్రహ్మానంద తీశాడు. అది ఆ కాంటెక్స్లోనే ఇప్పుడు కొంత జస్టిఫై చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పుడు మీరు తెలుగుదేశాన్ని విలన్గా చూపించి కాపుల్ని రెచ్చగొట్టేటువంటి విలన్గా చూపించలేదు. చంద్రబాబు నాయుడు విలన్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు తను. ఇక్కడ ఐరన్ ఏమంటే ఈ షుడ్ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. హిజ్ అప్రోచ్ వాజ్ రాంగ్. ఎలా అంటారు? అతనికేం ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు, ఎన్ని అనెథికల్ మెథడ్స్ పెట్టలేదు. ఇప్పుడు మీన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ఎండ్స్ అనేది, మీన్స్ ఆర్ నెవర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఆయనకు ఎండ్సే ఇంపార్టెంట్. 7.5 గ్రోత్ రేట్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ రెవెన్యూస్ 30% ఉన్నాయి. ఏది ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి. 30% ఆఫ్ ది జీడిపి ఇస్ ద రెవెన్యూ. మనకి ఇక్కడ అంటే అపార్ట్ ఫ్రమ్ ట్యాక్సేషన్ అంటారు మీరు.